మొత్తంగా 3 రోజుల క్రితం ఏదైతే ఘటన చోటు చేసుకుందో పసికందుని ఎలుకలు కొరికి చంపేసిన ఘటనకు సంబంధించి ప్రభుత్వం స్పందించి విచారణ నిర్వహించింది. మొత్తం 3 కమిటీలు విచారణ చేసే వాటిలో ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో జీజీహెచ్ అంతర్గత విచారణ ఒకటైతే, రెండోది పోలీసుల ద్వారా ఒక కేసు నమోదు చేసి పోలీసుల విచారణ ఇంకోటి జరుగుతుంది. మరోవైపు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున మరొక విచారణ, మొత్తం 3 కమిటీలు విచారణ జరుగుతున్నాయి. అన్ని కూడా ఈ రోజు సాయంత్రం వరకు టైం ఇచ్చారు. అంటే 48 గంటల్లో నివేదికలు సమర్పించాలని చెప్పి మంత్రి కామినేని శ్రీనివాసరావు ప్రకటించిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తమ ప్రాథమిక నివేదిక అందజేసింది. అందులో చాలా స్పష్టంగా సూపరింటెండెంట్ వేణుగోపాలరావు తప్పిదం చాలా స్పష్టంగా ఉందని తేలిపోయింది. దాంతో పాటు పీడియాట్రిక్ సర్జన్ ఎవరైతే ఉన్నారో భాస్కర్ నాయుడు, ఆ సమయంలో వాస్తవంగా పిల్లాడు చనిపోయిన సమయంలో అక్కడ వైద్యం అందిస్తూ ఆయన డ్యూటీలో ఉండాల్సింది. కానీ రికార్డులో మాత్రం ఆయన సంతకం చేశారు. కానీ అక్కడ మాత్రం ఆయన లేకపోవడాన్ని కూడా ఈ నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మీద ట్రాన్స్ఫర్ చేస్తూ మంత్రి కామినేని శ్రీనివాసరావు కొద్దిసేపటి క్రితమే ప్రకటన చేశారు. దాంతోపాటు అక్కడ ఉండాల్సిన ఐసీయూ దగ్గర ఎవరైతే 2 నర్సులు ఉండాలో ఆ 2 నర్సులు, ఒకరు హెడ్ నర్సు విజయలక్ష్మి, మరొకరు విజయ నిర్మల, వీరిద్దరు అక్కడ ఉండాల్సింది. కానీ వారు ఎవరు లేకపోవడం, పట్టించుకోకపోవడం, అట్లాగే అక్కడ వస్తున్న రోగుల పట్ల వారు అసభ్యకరంగా వ్యవహరించడం, అసభ్య పదజాలం ఉపయోగించడం వంటి అన్ని కూడా విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో వారిద్దరిని కూడా సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సస్పెన్షన్లు బదిలీల వేడితోటైనా ఇక్కడ జీజీహెచ్ లో సిబ్బంది ఎక్కడి నుంచైనా సక్రమంగా వ్యవహరిస్తారా లేదా అనేది వేచి చూడాలి. కానీ ప్రస్తుతానికి ఇది ఒక తాత్కాలిక ఊరట్లాగైతే మాత్రం కనిపిస్తుంది. ఓకే రవీందర్.